ఎక్కడ. అందుకే ఈ స్కాంద పురాణంలో ఆఖరికి పెట్టాం కాశీఖండాన్ని. ఎందుకంటే మధురేణ సమాపయే, మధురమైన దాంతో పూర్తి చేయాలి. భోజనం ఎప్పుడు కూడా చివరిన తీపితో పూర్తి చేయాలి. పెరుగన్నం తిన్నాక అంతో ఎంతో లడ్డూయో లేకపోతే ఏ సత్యనారాయణ ప్రసాదమో పాయసం అట్టే పెట్టు దాంతో పూర్తి చేయాలి. అది నియమం, అసలు పురాణాల నియమం, ఆహార నియమం. గుర్తుపెట్టుకోండి. ఏమిటా శ్లోకం? మధురేణ సమాపయే. అందుకే చాలా మంది మజ్జిగాన్నం తినాక అరటిపండు తింటారు. కనీసం అది తీగా ఉండే అరటిపండు. పూర్వకాలపు అరటిపండు, ఇప్పుడు అరటిపండు ఏంటి దిక్కువాలి, అన్ని కెమికల్సే. లేకపోతే అరటిపండు ఇంత నాంత పొడుగుంటుందా? చక్కగా ఇంత ఉండే అరటిపండు ఇంత పొతకల్లా అయిపోయి తింటే ఏమి రుచి ఏడుస్తున్నాయి. యాపిల్ పండు చూస్తే నిగనగలు అడిపోతాయి రంగులు. రోడ్డు మీద పెట్టుకుంటే 3 రోజులు ఉపన్యాసం చెప్పలేకపోయారు. ఒకసారి నాలుగంతా పొక్కిపోయింది. అన్ని కల్తీలే. మనుషుల మనస్సులు కల్తీ, శాల్తీ కల్తీ, రోగాలు కల్తీ, అరటిపండు, మామిడి పండు, బత్తాయి పండు, అసలు దిక్కుమాల పళ్ళన్నీ కల్తీ. కల్తీ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మీలాంటి పుణ్యాత్తులే. అలా అనకపోతే రేపు రాదు. కాబట్టి మొత్తం మీద ఏది ఏమైతేనే సర్వం కల్తీమయం. శ్లోకం రాసుకోవచ్చక్క మీరు. కల్తీమయం జగత్ సర్వం. ఇందులోంచి బయట భారీ ఈశ్వరాన్ని ప్రార్థించండి అంతే. ఈయన బయలుదేరాడటో. బయలుదేరి గురువులకు నమస్కరించుకుని గురువుల యొక్క కటాక్షంతో కాశీ చేరాడు. ఆ కాశీ కోసం ఇంత మాట చెప్పాను అనమాట. అది మధురమైన నగరం, మోక్ష నగరం, మరణ మాత్రము చేత ముక్తిని ప్రసాదించే నగరం. జీవితంలో ఒకసారి అయినా చూడవలసినటువంటి దివ్య నగరం అది. ఆ నగరానికి ఈశ్వరానుగ్రహం లేకపోతే ఎవరు అడుగు పెట్టలేరు. అటువంటి దివ్యమైన వారణాసి క్షేత్రానికి చేరాడు. చేరడంతో శరీరం గగురుపాటు గురైపోయిందనమాట. ప్రాళేయాచల కన్యకావదన శుంభత్పద్మ సౌరభ్యము గ్రోలంగల్గియు తుష్టి లేక మునికృత్ క్రోడాబ్జ సౌగంధ్య లీలాలిత్యము గోరు నొక్క శతరోలం బంబు నైజాకృతిను దాలుదిల్చు పరాసులం భ్రమర కీటన్యాయలీలం పురి. అక్కడ కాశీలో ఒక తుమ్మెద ఉంది. ఆ తుమ్మెద తెల్ల తుమ్మెద, నల్ల తుమ్మెద కాదు. తుమ్మెదలు ఎలా ఉంటాయి? సాధారణంగా మీరు తుమ్మెదలు చూసి ఉంటారుగా, పువ్వుల మీద వాళ్ళు జమ్మంటూ తేనె తాగుతాయి. తుమ్మెదలన్నీ నల్లగా ఉంటాయి. కానీ కాశీలో ఓ తెల్ల తుమ్మెద ఉన్నది. ఈ తెల్ల తుమ్మెదకి తేనె తాగడానికి ఓ తామర పువ్వు దొరికింది టండోయ్. ఏమిటా తామర పువ్వు? ప్రాళేయాచల కన్యకా వదన శుంభత్పద్మం. ప్రాళేయ అచలము అంటే హిమాలయ పర్వతం, మంచు కొండ. ఆ మంచు కొండకు కూతురు పుట్టిందిట. అంటే ఎవరు? పార్వతీదేవి. ఆవిడ యొక్క ముఖం ఒక గొప్ప తామర పువ్వు, వికసించిన తామర పువ్వు. పార్వతీదేవి ముఖము అనే ఒక వికసించిన తామర పువ్వు మీద ఈ తెల్ల తొమ్మిది వారిందిట. ఎందుకు ఎవరా తెల్ల తొమ్మిద? అర్థమైపోయింది. శివుడు బాబా ఇంత పండితులు, మీకు నేను పద్యానికి వివరం చెప్పాలి. తుమ్మెద తామర పువ్వులో తేనె తాగుతుంది. శివుడు చాలా తెల్లనివాడు. ఈ శివుడు అనే తుమ్మెద పార్వతీదేవి ముఖపద్మం మీద వాలి అందులో ఉన్న తేనె తాగుతున్నాడ. తేనె తాగాక తృప్తి పడాలిగా. అబ్బే తృప్తి కలగలేదట. ఈ తామర పువ్వు ఎంత బాగున్నా ఇంకో తామర పువ్వు ఉందిటండోయ్. ఆ తామర పువ్వులో కూడా తేనె తాగాలనుకున్నట్ట. ఇంతకీ రెండో తామర పువ్వు ఎవరై ఉంటారంటారు? ఎవరండి చెప్పండి. కాశీ కాదు, లేకపోతే గంగానది కాదు, ఇంకోటి కాదు. మునిహృత్ క్రోడాబ్జ. కాశీలో ఉన్న మునుల యొక్క హృదయ పద్మముల మధ్యలో ఉందిట తేనె. అంటే దీన్ని బట్టి భక్తులంటే ఎంత ఇష్టం ఆలోచించండి. మా ఆవిడ ముఖం కంటే భక్తుల హృదయం గొప్పదన్నాడు. అందుకే శివుడు అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఎంత భక్త పరాజీనుడో చూసారా? ఆ తేనె తాగిన ఆ వాసన చూసిన తృప్తి లేక ఇంకొక పద్మం కావాలనుకుని వెతుకుతూ ఉంటే
కాశీ వచ్చి కఠోర తపస్సు చేస్తున్న మీలాంటి మునీశ్వరులు కనబడ్డారు. మీ మునుల హృదయ పద్మములలో చేరి మధ్యలో చేరి అందులో ఉన్న తేనె తాగుతున్నాడు అనగా మీ తపస్సుని మెచ్చుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. కేవలం మునుల హృదయాలనే కోరుకుంటాడు ఆయన. అటువంటి తెల్ల తుమ్మెద శివుడు ఉన్నాడు. ఇంతకీ ఎందుకంటారు ఈ పద్యంలో తెల్ల తుమ్మెద అన్నాడు? శివుడు పార్వతీదేవితో పాటు మునుల హృదయాల్లో ఉంటాడంటే వదిలిపోరు కదా, ఆవిడ ముఖాన్ని చూస్తాడు మునుల హృదయంలో చేరుతాడని కాదు. ఇక్కడే ఉంది కవిత్వం. ఈ కవిత్వం రాసిన వాడు తెనాలి రామకృష్ణుడు. ఈ పద్యం పాండురంగ మహాత్మ్యంలోది. వాడేం సరదా కోసం ఈ తుమ్మెదన్నాడా? తుమ్మెదకి ఒక లక్షణం ఉన్నది. అది పిల్లల్ని పెట్టదు, గుడ్లు పెట్టదు. పేడలో ఉండే ఆవు పేడలో ఉండే ఒక పురుగును తీసుకుపోయి తన గుడ్లు పెడుతుంది. ఈ పురుగు చుట్టూత అని ఝంకారం చేసి తిరుగుతుంది. ఈ ఝంకారానికి ఆ పురుగు భయపడి తుమ్మెద వేసి ఇలా చూస్తుంది. కొంతసేపటికి ఆ పురుగు కాస్త తుమ్మెద అయిపోతుంది. దాన్ని భ్రమరకీట న్యాయం అంటారు. అంటే భయపెట్టి ఒక తుమ్మెద పేడ పురుగును తుమ్మెదగా మారుస్తోంది. ఇది దాని సంతానోత్పత్తి విధానం. ఇప్పుడు శివుడు తెల్ల తుమ్మెద. మనందరం ఎవరు? భయంతో బతుకుతున్న వాళ్ళం. దేనికి భయం? కష్టమైన భయం, మరణ భయం మనకి. ఇలా మరణ భయంతో ఉన్న మనల్ని ఈ తెల్ల తుమ్మెద ఓ పక్కన పార్వతీదేవి ముఖపద్మంలో తేరి తాగుతూ మునులు హృదయాలు విహరిస్తున్నప్పటికీ మనం అక్కడికి వెళ్ళగానే మరణ భయంతో ఉన్న మన చుట్టూ జమ్మని తిరుగుతాడు. ఈ తుమ్మెద శంకారం ఏంటది? ఓ తారక మంత్రం. అది ఈ ఓంకారాన్ని మన చెవిలో ఉపదేశిస్తాడు. అప్పుడు మనం కూడా ఈ ఓంకారం వింటూ వింటూ కొంతసేపటికి ఆ శివుడి కేసు అలా చూసి మనం కూడా తెల్ల తుమ్మెద అయిపోతాం. అంటే ఆయనలో కలిసిపోతున్నాం, శివుడు వెళ్ళిపోతున్నాం మనం కూడా. ఈ విధంగా మరణ భయంతో ఉన్న మనల్ని నీకింక పునర్జన్మ ఎత్తవలసిన అవసరము లేదురా, మరణ భయం లేదురా అని తనలోకి మార్చుకుంటున్న భ్రమరకీట న్యాయంలో ఉండడం కోసం తెల్ల తుమ్మెదయ్యాడు ఆయన. అసలు ఏమి అద్భుతమైనటువంటి ఈ ఊహ ఎవరికైనా వస్తుందా? ప్రాళేయాచల కన్యక వదన సంభత్పత్వ సౌరభ్యమున్ గ్రోలంగల్గియు తుష్టిలేక ముని గుర్తు క్రోడాబ్జ సౌగంధ్య లీలా లాలిత్యము కోరు ఒక్క శతరోలంబంబు నైజాకృతిని దాలొందించు పరాసులన్. ఈ పరుల యొక్క ప్రాణములను అన్నమాట. ఈ భయంతో ఉన్న ఈ మనుషుల యొక్క ప్రాణములను ఏం చేస్తుంది? దాలొందించు, తన వంటి తెల్లని రంగులోకి మార్చేస్తుంది, తెల్లని కాంతినిస్తుంది. నైజాకృతిని దాలొందించు, శివాకృతిలోకి మార్చేస్తుంది. ఎలా మారుస్తుంది? భ్రమరకీట న్యాయలేలం గురించి భ్రమరకీట న్యాయంతో మారుస్తున్నదట. అందుకోసం ప్రత్యేకంగా ఒక తుమ్మెదను తీసుకొచ్చారు. ఏమి అద్భుతమైన పద్యం, ఏమి కవిత్వం, ఎటువంటి క్షేత్రం కాశీ. అటువంటి కాశీకి వెళ్లి అక్కడ జీవిస్తూ అక్కడ పంచక్రోశల యాత్ర చేస్తూ లేదా కాశీఖండం వింటూ ఓం నమశివాయ అంటూ గురువుల పాదపద్మములను సేవించిన వాడు శివుడు కాక ఇంకేమవుతాడు అంటాడు ఆయన. అందుకని శివుడిని సేవించాలి అక్కడికి వెళ్ళి. అప్పుడు వీడు శవం కాదు, శవం అయిపోతాడు. ఆ కాశీకి వెళ్ళాడు. చెప్పినట్టే శివ దర్శనం చేసుకున్న తర్వాత ఓ శవాన్ని కొన్నాడు. చాలా శవాలు, అనాథ శవాలు ఉంటాయి అక్కడ. అందులో శవాన్ని ఈ ఇంద్రజమునుడు ఓ 10 కాసులు ఇచ్చి కొన్నాడు. సాధారణంగా ఎవరు పడితే వాళ్ళు శవాలు అమ్మరు. ఎవరన్నా తన తల్లినో తండ్రినో తగలబెట్టాలనుకోండి అమ్ముతారా? కానీ దిక్కులేని శవాన్ని ఎవడో పట్టుకుపోతుంటే వీడు 10 రూపాయలు కానీ 10 రూపీస్ అనుకుని ఆ శవం అమ్మేట. ఈ శవాన్ని ఆ శ్మశానం దగ్గర 4 రోట్ల కూడల్లో పెట్టి సంవర్తుల కోసం చూస్తున్నాడు. ఎంతలో దిగంబరుడైన ఒక ఆయన వచ్చాడు. నోట్లోంచి ఉమ్మూత్తు చీవిడి చిత్తు మరీ జుగుప్సాకరంగా వచ్చాడు. ఈ చొంగ ఈ చీవిడి చూస్తే ఎవరైనా ఆయన దగ్గరికి కడతారా? పైగా దిగంబరుడు. ఆయన ఎక్కడ దాకా వచ్చిన వాడు శవాన్ని చూడగానే అమ్మ బావో అని అరిచి ఒక్క గెంతుకెత్తి పారిపోవడం మొదలెట్టాడు. వెంటనే అర్థమైపోయింది ఈయనే సంవర్తుడని వెంటబడ్డాడు. ఆ సంవర్తుడు శ్మశానంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. చాలా పెద్ద శ్మశానం అంటే ఇప్పుడు ఎక్కడుంది? మడికట్టికలో ఏదో పెసరు కనపడుతోంది మనకి. ఆ రోజుల్లో కాసి ఆ ఘట్టాలు, ఆ శ్మశానాలు, ఆ విధానమే వేరు. అసలు నగరమే మారిపోయింది. ఇన్నాళ్ళకి కదటండి ఒక యోగేంద్రుడు, ఒక నరేంద్రుడు మనకి వెళ్ళి ఆలయం ఇచ్చారు. అంత పూర్వం ఆలయం దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు. భయం వేసిపోయింది మనకి. ఎక్కడ చూసినా ఉమ్ములు, ఎక్కడ చూసినా ఈ కిళ్ళి ఉమ్ములు. రామరా. ఇప్పుడు కాశీ మళ్ళీ భూలోక కైలాసం.
కాబట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనందరం పూర్వపాలయం ఉన్న చోట కూడా ఆలయ నిర్మాణం జరగడం చూస్తామని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఆ శ్మశానంలో ఆయన చాలా దూరం పారిపోయాడు. సంవర్తుడు అవధూత వెంటబడ్డాడు. ఈయన ఎవరు? ఇంద్రజమునుడు. మహర్షి గురుదేవ అవధూత సంవర్త పోకుంటూ ఉంటే ఆయన వెళ్ళిపోతూనే ఉన్నట్టు. కొంత దూరం వెళ్ళి అక్కడ ఒక శ్మశానంలో కాలుతున్న చితి దగ్గర నిలబడ్డాడు. అక్కడ ఒక శవం కాలుతున్నది, దాని కపాలం పెట్టిల్లని శబ్దం చేస్తోంది. అక్కడ నిలబడ్డాడు. నిలబడి 3 కపాలములు 3 పుర్రెలు త్రికోణాకారంలో పెట్టాడు. త్రికోణాకారం ట్రయాంగిల్ షేప్ లో 3 పుర్రెలు పెట్టాడు. ఈ కాలుతున్న చితిలో ఉన్న కట్టెలు పట్టుకొచ్చి ఆ కపాలాలు పొయ్యి కింద పెట్టాట. సాధారణంగా ఇటుకలతో పొయ్యి కడతారు కదా, ఈయన చతురస్రాకారం కాకుండా త్రికోణాకారంలో ఇటో పుర్రే పెట్టి కిందేమో శ్మశానంలో కాలుతున్న చితి మీద ఉన్న కట్టెలు పెట్టాడు. దీని మీద ఒక పెద్ద పుర్రె పెట్టాడు. అంటే ఈ 3 కొంచెం పిల్ల పుర్రెలు, ఇది కొంచెం పెద్ద పుర్రె, ఏ కుంభకర్ణుడు లాంటి వాడు పుర్రె అది. ఆ పుర్రె దీని మీద పెట్టాడు. ఇందులో కాసి నీళ్లు పోశాడు. ఆ నీళ్లు కింద మంటగా మరుగుతూ ఉంటే ఎసరటది. ఆ ఎసట్లో బియ్యం పోశాడు. అన్నం వండడం మొదలెట్టాడు. ఇది అన్నం. మీకెవరికైనా కావాలంటే ఆయన భోజనం బాగా పెడతాట, చక్కగా వండి పుర్రెలో వంట. ఇప్పుడు తీరా మధ్య మధ్యలో బియ్యం ఉడికేలో ఎలా తెలుస్తుంది? గరిటతో పూర్వం ఏం చేసేవారంటే ఓ మెతుకు పైకి తీసి నొక్కేవారు. దాన్ని స్థాళీ పులాకన్యాయము అనగా పాత్రలో ఉడుకుతున్న అన్నములో నుంచి ఒక మెతుకుని పట్టుకుంటే ఆ మెతుకు మెత్త అయితే మొత్తం అన్నంతా ఉడికినట్టే. ఒక మెతుకు ఉడకపోతే అన్నం అంతా ఉడకనట్టు భావించి మళ్ళీ ఆ మెతుకు అందులో పారేస్తారు. దాన్ని ఏమంటారు? స్థాళీ పులాకన్యాయము. గిన్నెలో అన్నం వండుతున్నప్పుడు ఉడికిందో లేదో తెలుసుకునే న్యాయం. ఇలాంటి న్యాయాలు మర్చిపోయాం. ఇందాక చెప్పింది భ్రమరకేట న్యాయం, ఇది స్థాళీ పులాకన్యాయం. ఇలాంటి ఎన్ని న్యాయాలు ఉన్నాయోనండి. అవన్నీ మంచి విద్యావేత్తలకి తెలుస్తాయి, సంస్కృతంలో బాగా ప్రవేశం ఉంటే తెలుస్తాయి అన్నమాట. అలాగే తిలతండుల న్యాయం అంటే నువ్వులు బియ్యము ఎండబోస్తే నువ్వులేమో నల్లగా బియ్యం తెల్లగా కనబడతాయి. ఈ తెలుపు నలుపు కలిపి ఉన్నటువంటి దాన్ని తిలతండుల న్యాయం అంటారు. ఎవరికన్నా జుట్టు కొంత నెరిసి కొంత నల్లగా ఉంటే ఇదిగా తిలతండుల న్యాయం రా అంటే కొన్ని ఏమో నువ్వుల్లో నల్లగా ఉన్నాయి, కొన్ని తెల్లగా ఉన్నాయని. ఎప్పుడో ఒకప్పుడు వాడి గురించి ఎవరు ఇప్పుడు మీకు పాఠాలు ఏం చెప్పడం మళ్ళీ పురాణం అనేసి. కానీ మొత్తం మీద ఈ స్థాళీ పులాక న్యాయంతో బియ్యం అలా పట్టుకు చూసి ఎలా చూశాడు? అది కూడా గరిట్లేదు అక్కడ అన్నం పైకి తీయడానికి. అక్కడ ఇంకో ఎంత ఎముకుంది, అదేదో సినిమాలో ఎంత ఎముక చాలా ఆ లోపల నుంచి చెయ్యి తీసి ఎముగిచ్చినట్టుగా ఆ పక్కన ఎముక తీసి అందులో బియ్యం పైకి తీసాట. దాన్ని నొక్కాడు. ఏమి నొక్కినా సరే ఈయన వెళ్ళి మహర్షి అని కాళ్ళు పట్టుకోగానే ఎవట్రా నువ్వు అన్నం వండుకుంటూ ఉంటే కాళ్ళకి దండం పెడతావు అని వేడి ఎముక, ఏది అన్నంలో ఉడుకుతున్న అన్నంలో పెట్టి పైకి తీసిన ఎముకుందే అంత పెద్ద ఎముక, అంత ఎముకతో నెత్తి మీద చంగలు కొట్టాడు. వీడి మాడు పగిలిపోయింది, కపాలమోట్రైనంత పని అయింది. అందులో కర్రతో పట్టడం కంటే కూడా ఎముక గట్టిగా తగులుతుందండి. పైగా ఎముక ఎవడదో అంత గట్టి ఎముకతో నెత్తి మీద కొట్టగానే కంగమంది. ఈయనకి బుర్ర గిర్రును తిరిగింది. భూమి గుండ్రముగా తన చుట్టూ తాను తిరుగుతుంటేనో అన్నది అర్థమైంది. ఇప్పుడు కళ్ళు తిరిగాయి అన్నమాట. అయినా సరే నువ్వు కొట్టినా తిట్టినా నీ పాదములు విడిచిపెట్టనన్నట్ట. ఆ తర్వాత ఆయన ఎన్ని యాతలు పెట్టాడండి. నిప్పులు పోశాడు, ఓసారి ముఖం మీద ఉడుకుతున్న అన్నం పోశాడు. ముఖం కాలిపోతే ఏడవకుండా గురుదేవా అన్నట్ట. అప్పుడు ఆయన జాలిపడి ఉఫ్ అని చెయ్యిలా పెట్టి గాలి ఊదాడు. ఉఫ్ అని నోటితో చేతి మీదుగా గాలి వదలగానే ఆ గాలి తగలగానే ముఖం మళ్ళీ అందంగా తయారైపోయింది. ఆ గాయాలన్నీ పోయాయి. అప్పుడు జాలిపడి నీకేం కావాలని అడిగితే నాకు ఈశ్వర కటాక్షం కావాలి, శాశ్వత కైవల్యం కావాలనగా తథాస్తు ఇస్తాను పమ్మన్నాడు. ఇంకేముంది, అందరూ చూస్తూ ఉండగా ఇంద్రజమునుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. అందుకని ఏమన్నారు? గురుచరణాంబుజ నిర్భర భక్తగా సంసారాత్ అచిరాత్ భవముక్తగా. గురుపాద పద్మములను భక్తితో పట్టుకుంటే చాలా శీఘ్రకాలంలో తొందరగా ముక్తి పొందుతాడు సంసారము నుంచి ఎటువంటి జీవి అయినా. ఆయన అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ భూమి మీద మాత్రం
మహీక్షేత్రం సుప్రసిద్ధిగా అలా ఉండిపోయింది. నిజానికి అసలు మహీక్షేత్రం ఎక్కువ పేరు ఉండాలి. అయినప్పటికీ ఇదంతా మళ్ళీ మర్చిపోకూడన్నాను. నారదుడు అర్జునుడు చెప్పాడు కదా, నేను అందులో ఆ సమయంలో ఉన్నాను కాబట్టి చెప్పానని చెప్పి ఈ మహీక్షేత్రానికి అర్జున నువ్వు వచ్చావు, నీ అదృష్టం బాగున్నది. మహీక్షేత్రం అంటే ఆ రోజులు చాలా పెద్దదండి, ఇప్పుడంతా మారిపోయింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదే అడిగాడు అర్జునుడు, ఏమండి ఇంత గొప్ప క్షేత్రం తరచుగా కనపట్టలేదు, లేకపోతే ఇక్కడ ఉన్నది రేపు ఇంకో చోటుకు పోతుంది. ఈ మహీనది కూడా ఆ రోజుల్లో వంగ సామ్రాజ్యంలో ఉండేది, అంటే అదంతా బెంగాల్ సామ్రాజ్యంలో ఉండేది. కానీ ఇప్పుడు అది గుజరాత్ లోను మధ్యప్రదేశ్ లోను ఉంది. మరి ఏమిటి తేడా అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ మహీక్షేత్రం ఇన్ని మార్పులకు గురి అవ్వడానికి వరకు అసలు చాలా పెద్ద కథ ఉన్నది. నిజానికి మహీనది మధ్యప్రదేశ్ లో పుట్టి అక్కడ నుంచి గుజరాత్ లోను అక్కడ ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలుస్తున్నది. కానీ ఆ రోజుల్లో కొంత భాగం చీలికయ్యి పశ్చిమ సముద్రంలోనే కాక తూర్పు సముద్రంలో కూడా కలిసేది. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇప్పుడు కేవలం మనకి గుజరాత్ లోను మధ్యప్రదేశ్ లోను మాత్రమే దొరుకుతుందండి. అది కూడా మనకు కనపట్ల, ఎక్కువ నీరు లేకుండా అయిపోయింది. దానికి గల కారణం ఏమిటో తెలిసిన, ఒకసారి మహానుభావుడు యమధర్మరాజు గారు కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివుడు సభ చేసుకున్నాడు. ఆ సభకి అందరినీ పిలిచాడు. ఆ సభకి అధ్యక్షుడు కుమారస్వామి. అందుకే ఈ పురాణం స్కాంద పురాణం అని పేరు. స్కందుడు అధ్యక్షుడు, పక్కన బ్రహ్మగారేమో ఈ ఉపాధ్యక్షుడు. దానికి కార్యదర్శి విష్ణుమూర్తి, సర్వాంతర్యామి శివుడు అలా చూస్తూ ఉంటాడు. ఆ సభకి అందరూ వెళ్ళారు. యముడు కూడా వచ్చాడు. ఎంతలో అక్కడికి ఈ నదులన్నీ వచ్చాయి. గంగ వచ్చింది, యమున వచ్చింది, మన మహీనది కూడా వచ్చింది. పంచ సరస్సులతో కూడిన మహీనది కూడా వచ్చింది. అప్పుడు అన్ని నదుల్ని పిలిచి బ్రహ్మగారు, మీలో ఎవరు గొప్ప అని అడిగితే నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నాయట. ఆఖరణ మన మహీనది లేచింది. అందరికంటే నేనే గొప్ప. కారణం నాలో 33 కోట్ల నదులు ఉంటాయి. అందుకే నన్ను ఒకప్పుడు నారదుడు ధర్మవర్మ మహారాజు దగ్గర నుంచి తీసుకుని కలాప గ్రామంలో ఉన్న హరీతుడని ఋషికి దానం ఇచ్చాడు. నాలో 5 కొండములున్నాయి. సౌభద్రము, కారంభము మొదలైన సరస్సులుగా మారాయి అవి. కాబట్టి నాకంటే గొప్పది లేదు అనగానే ధర్మదేవత కోపం వచ్చింది యమధర్మరాజు గారికి. నువ్వు ఎంత గొప్పవాడివైనా, తీర్థం ఎంత గొప్పదైనా తను తాను పొగుడుకోకూడదు, ఆత్మస్థుతి చేసుకోకూడదు. కాబట్టి నువ్వు తీర్థంగా ఉన్నా ఎక్కువ నీళ్లు నీలో ఉండవు, నువ్వు జనాలకి తెలియవు. గంగకి యమునికి వచ్చిన ప్రసిద్ధి నీకుండదు. కలియుగంలో ఏ పద్మాగర్ గారు స్కాంద పురాణంలో తప్ప నీ గురించి ఎవరు చెప్పరు, దానివల్ల నీ ఊరికి తెలియదని చెప్పించాడు. చెప్పించగానే మహీనది పక్కున్నది. అప్పుడు స్కందుడికే చూసింది. స్కందుడు లేచాడు, యమధర్మరాజ చాలా పెద్ద పొరపాటు చేశావు. ఎవరు గొప్పవారు అని బ్రహ్మ అడిగితే అప్పుడు తన గొప్పతనం చెప్పుకున్నది. ఎవడన్నా తన గొప్పతనం చెప్పుకోకపోతే సర్టిఫికెట్ ఎవడన్నా అడిగిస్తాడా? ఇప్పుడు ఉదాహరణ నేను ఉన్నానండి, నేను కొంతకాలం లెక్చరర్గా ఉద్యోగం చేశాను. ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినప్పుడు నేను గోల్డ్ మెడలిస్ట్, ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డీ చేశాను, నెట్ పాస్ అయ్యానంటే ఉద్యోగం ఇచ్చారా? నేను చవటని, నన్ను పొగుడుకోకూడదు, నేను వచ్చి పనికి మాత్రాన్ని, నేనేం చదవలేదు అంటే ఉద్యోగం ఇస్తాడా? చచ్చిచ్చాడు. 3 ఎంఏలు చేశాను, వేళపడమా, పిహెచ్డీ చేశాను, ఎంఈడీ చేశాను, ఎన్ని కష్టాలు పడి ఎంత చదివితే ఆ రోజుల్లో మాకు ఉద్యోగం ఇచ్చారు, తీసుకొచ్చి ఇచ్చారు సరదాగా. సంస్కృతం ఎంఏ, తెలుగు ఎంఏ. నేను రాయలేదు అనుకోండి అప్లికేషన్ లో, నేను ఎంఏ పాస్ అవ్వలేదు, సంస్కృతం ఎంఏ పాస్ అవ్వలేదు, తెలుగు ఎంఏ పాస్ అవ్వలేదు, హిందీ పాస్ అవ్వలేదు, అయ్యాం ఒట్టి చవట, ప్లీజ్ గివ్ మీ అంటే ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? అన్ని ఉంటేనే ఉద్యోగం రావట్లేదు. ఆ రోజుల్లో కాబట్టి మా అదృష్టం బాగుండి మాకు మంచి ఇంటర్వ్యూ చేసిన వాడు పొట్లూరి నారాయణదాస్ గారు ఉండేవారు. ఆయన నేను సర్ సిఆర్ రెడ్డి కాలేజీలో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టగానే నా పాండిత్యం కనిపెట్టి నేను ఎన్నో ప్రశ్నలు వేసి కాలేజీ మీద పద్యం అడిగి ఆసుగా శార్దూల పద్యం చెబితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఆన్ ది స్పాట్ ఇచ్చేసారు. తెలుసా మీకు? ఏ రికమెండేషన్ లేదు, నాకు అవ్వడం తెలియదు. అక్కడ కేవలం ఇంటర్వ్యూతో ఉద్యోగం పొందాం ఆ రోజుల్లో. ఇప్పుడేమిటి, ఎవడిస్తాడు? ఏమీ లేదు. ఎంతో పండితుడైనా వాడికి బిరుదులు ఉండవు, సంపదలు ఉండవు, పనికి మళ్ళాడికి యూనివర్సిటీలో పోస్టులు వచ్చేస్తాడు. ఇది కాల ప్రభావం అనుకోండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఎవడన్నా ముందు తను పొగుడుకోక తప్పదు కొన్ని విషయాలు. కాబట్టి నేను నువ్వు చేసిన పనిని గర్హిస్తున్నా, పైగా మేమందరం వరం ఇచ్చాం నీ గురించి చెప్పుకోమని అనగా నువ్వు అన్నది నిజమే, కానీ తనను పొగుడుకోకూడదని శాస్త్రం అనగా ఆత్మజ్ఞానం కలిగిన వాడు తనను పొగుడుకున్నా తప్పు లేదన్నాడు కుమారుడు. అలా అయితే ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్నాడండి యముడు. అప్పుడు
బ్రహ్మ శివుడు లేచి, స్కందుడు అధ్యక్షుడు, ఈశ్వర స్వరూపుడు, ఆయన చెప్పిన మాట వినడానికే సభ అంటే. ఆయన అధర్మం అంటే అధర్మమే, ధర్మం అంటే ధర్మమే. ఈ మహీనదిలో లోపం లేదు. వైరాగ్యం కలిగిన వాడు తనను తాను పొగుడుకున్నా వాడికి ఏ దోషమూ ఉండదు. విష్ణువు నేనంత గొప్పవాడిని చెప్తే విష్ణువుకి దోషం కాదు, సామాన్యులకి తప్ప. పైన నువ్వు కూడా తొందరపడి శపించావు. ఈ శాపాన్ని ఉపసంహరించుకోనగా అప్పుడు ధర్మరాజు పశ్చాత్తాపడి నిజమేనంటే నేను ఆగ్రహించి చెప్పించాను, కానీ పురాణము విని దీని మీద జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి మాత్రం మహీనది ఎక్కడుందో తెలుస్తుంది. అది పశ్చిమ నదిలో కలుస్తున్నప్పుడు ఎక్కడో చోట దాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు మాత్రం ఈ జన్మలోనే ధరించి ముక్తిని పొందుతారు. పెద్దగా కాకపోయినా ఎంతో కొంత ప్రసిద్ధి అవుతుంది, గంగా నదికి వచ్చినంత కీర్తి లేకపోయినా అని కొంతవరకు శాపాన్ని మార్చాడు. అసలు ఎవరికీ తెలియకుండా పోతా వరకుండా మహాత్ములకి మాత్రం నీ ఉనికి తెలుస్తుంది, ముక్తికి అర్హులైన వారికి నీ ఉనికి తెలుస్తుందని మార్పు చేశాడు. అందువల్ల ఇప్పుడు మనకి మహీనది గురించి నేను చెప్పేదాకా చాలా మంది తెలియదు కదా. ఈ మడుగులున్నాయని పురాణాలు ఎంతమంది చదువుతారు, ఎంతమంది వింటారు? తక్కిన వాళ్ళకి తెలియకుండా పోవడానికి గల కారణం ఆనాడు యముడు ఇచ్చిన శాపం అన్నమాట. కానీ శాపం ఉన్నా దీని గురించి తెలుసుకుని ప్రయత్నిస్తే ఆ మహీనది దొరుకుతుంది. ఒక్క చుక్క నీళ్ళైనా మహీనది శిరస్సును తొల్లుకుంటే మాత్రం ఖచ్చితంగా వాడు కైలాసానికి వెళ్లి తీరుతాడని యమధర్మరాజు గారు భావించారు. ఇది మహీనది యొక్క మహామహిమ. ఇక్కడితో కౌమారికా ఖండం పూర్తవుతుంది. ఇంకిక్కడి నుంచి అరుణాచల మహాత్మ్యం ప్రారంభమవుతుంది. పూర్వకాలంలో ఈశ్వరుడు అనేక పర్యాయములు లింగరూపం ధరించాడని చెప్పుకున్నాం కదా. అందులో ఒక భాగంగా ఇప్పుడు అరుణాచల మహాత్మ్యం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పుడే సమయం అయిపోయింది కనుక ఊరికే క్లుప్తంగా ప్రారంభిస్తాం. రేపటి నుంచి సమయానికి వస్తే అరుణాచలము, అరుణాచలేశ్వరుడు, ప్రదక్షిణ విధానము, అక్కడ ఉన్న కొండ మీద దీపాలు పెట్టే విశిష్టం, ఇటువంటి విశేషాలు తెలుస్తాయి. అది అయ్యాక వరకు నాగరఖండం, నాగరఖండం అయ్యాక చిట్ట చివరిది రేవాఖండం. అంటే సత్యనారాయణ వ్రతంతో 26వ తారీఖుతో ఈ కార్యక్రమం ముగుస్తుంది అనమాట. మనకి ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు లోకశ్రేయస్సు కోసం అనేకములైన పదార్థాలు సృష్టించాడు. అప్పుడు ఆయన అనుగ్రహంతో సూర్య భగవానుడు కశ్యపుడికి అతిథికి కొడుగ్గా కూడా పుట్టాడు. కశ్యప ప్రజాపతికి దక్షుడు కుమార్తెలు 13 భార్యలు. ఒక ఆవిడ అదితి, 2 తిథి, 3 వినత, 4 కద్రువ, 5 సురస, ఇలా చాలా మంది ఉన్నారు. 13. అందులో కద్రువ, వినత వీళ్ళిద్దరూ ఎక్కువ స్నేహంగా ఉండేవారు. ఒక రోజున వీళ్ళిద్దరూ కశ్యప ప్రజాపతిని సేవించారు. కొంచెం జాగ్రత్తగా వినాలి ఇలాంటి కథలు. ఏం కావాలో కోరుకోండి అన్నాడు ఆయన. నాకు 1000 మంది బలిష్ఠులైన కుమారులు కావాలి అని కోరుకున్నది కద్రువ. అయితే నీ 1000 గుడ్లు పుడతాయి, అందులోంచి పావులు పుట్టుకొస్తారు, వాళ్ళు బలవంతులు అవుతారు అన్నాడు ఆయన. ఇప్పుడు వినతని అడిగాడు ఆయన, నీకేం కావాలని? నాకు ఆ 1000 మందిని ఒక్క దెబ్బకి చావగొట్టగలిగే ఒక బలమైన కుమారుడు, ప్రపంచంలో నిరంతరం తిరుగుతూ ఉండే మరో కుమారుడు, 2 కొడుకులు చాలంది ఆవిడ. తథాస్తు అన్నాడు ఆయన. కద్రువకు 1000 గుడ్లు పుట్టే. ఆ 1000 గుడ్లలో మొదటి దాని నుంచి ఆదిశేషుడు, 2 నుంచి వాసుకి, ఆ తర్వాత తక్షకుడు, అరుకాషుడు, కర్కోటకుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, కార్తవీర్యుడు, ఇలా 1000 మంది పుట్టుకొచ్చారు. వాళ్ళ పేర్లని చెప్పుకుంటూ పురాణం అంతా అయిపోయింది. 1000 మంది పాములు పుట్టుకొచ్చారు. వీళ్లలో కొందరు 1000 పడగలవాడు, కొందరు 105 పడగలవాడు. అందులో కాళీయుడు 105 పడగలు కలిగిన వాడు అనమాట. కాళీయుడికి 105 ఉండేవాడు. ఈ పాముల్లో కొంతమంది తెల్లని వాళ్ళు, ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు తెల్లగా ఉంటారు. తక్షకుడు ఒక విచిత్రమైన గోధుమ రంగులో ఉంటాడు, కళ్ళు మాత్రం ఎర్రగా ఉంటాయి. కర్కోటకుడు నల్లగా ఉంటాడు. అంటే ఒకే తల్లిపెట్లు, అందరూ ఒక వర్ణంలో ఉంటారా? అందరూ అలా తెల్లగా ఉండమంటే ఎక్కడి నుంచి పోతారు? కొందరు నల్లగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు. ఎవడన్నా వాడిది. ఇలా పుట్టుకొచ్చారు. చక్క నూడిల్స్ లాగా, సేమ్యాల్లాగా, మానపావుల్లాగా లుకలుకలాడుతూ 1000 మంది పుట్టుకొచ్చారు. ఎనతకి 2 గుడ్లు పుట్టాయి. 500 సంవత్సరములు గడిచినా ఈ గుడ్లు పగలడం లేదు, అందులోంచి పిల్లలు రావడంలా. ఇక్కడేమో కద్రువుకి ఏకంగా 1000 మంది కొడుకులు పుట్టుకొచ్చారు. చకచకచక పెరిగిపోయారు వాళ్ళు. దాంతో వినతకి కొంచెం ఈర్ష్య కలిగింది. ఆవిడకేమో 1000 మంది పిల్లలు పుట్టారు. గుడ్లు పుట్టగానే ఏడాదిలోపు పగిలి అందులోంచి పిల్లలు పుట్టారు.
నాకేమో మా ఆయన 2 గుడ్లు ఇచ్చాడు. ఈ 5-6 గుడ్లు ఎప్పుడు పగులుతాయి, ఎప్పుడు పిల్లలు వస్తారు, నేనే ఒక పిల్లాన్ని బయటికి లాగేస్తే వదిలిపోతుందేమో అని అనుకుని అందులో ఒక గుడ్డు తప్పక్కన పగలు కొట్టేసింది. పాపం అందులోంచి ఒక ఆయన గుర్తుకొచ్చాడు. ఆయనకి తొడల దగ్గర నుంచి కింద భాగం తయారవకుండా పై భాగమే తయారైందిట. ఇంకొక 500 ఏళ్లు కనుక ఆయన లోపల ఉండుంటే పూర్తిగా ఈ కింద భాగం తయారయ్యేది. కానీ ఈవిడ తొందరపడి గుడ్డు పగలగొట్టడం వల్ల ఈ పై పార్ట్ తయారై కింద పార్ట్ తయారవనటువంటి వాడు ఊరువులు తయారు కాకుండా ఉన్నవాడు పుట్టుకొచ్చాడు. అందుకని ఊరువులు లేవు గనక ఆయన్ని అనూరుడు అన్నారు. ఈ అనూరుడికి ఒళ్ళు మండిపోయింది. దుర్మార్గురాలా, నువ్వు తల్లివా, గోడ మీద బల్లివా, వీధిలో పిల్లివా, మంచంలో నల్లివా? ఎవరైనా ఇలా గుడ్లు పగలగొట్టి పిల్లల్ని పాడు చేస్తారా? ఇంకొక 500 ఏళ్లు ఓపిక పట్టి ఉంటే నేను సంపూర్ణ అవయవాలతో ఆరోగ్యంగా పుట్టేవాడిని. నాకు తొడలు లేకుండా చేసి అనూరుణ్ణి చేసావు గదే. ఈర్ష్య వల్ల, నీ సవతి మీద ఈర్ష్యతో నన్ను పగలగొట్టి పాడు చేశావు. కాబట్టి నువ్వు నీ సవతికి 1000 ఏళ్లు దాసీవైపోతుండన్నాడు. ఆవిడ ఏడుస్తూ కాళ్ళు పట్టుకుని, ఇదేమన్నా ఎంత కొడుకు ఎక్కడన్నా తల్లిని చెప్పిస్తాడా? పిల్లలు లేరనే బాధతో గుడ్డు పగలగొట్టాను తప్ప, జాలితో పగలగొట్టాను తప్ప ద్వేషంతో కాదు కదా. మాతృమూర్తికి ఇదే శిక్ష అంటే ఈయన కంగారు పడిపోయాడు. చాలా పెద్ద పొరపాటు చేశానమ్మా, క్షణికోద్రేకుల్లో శపించాను, ఈ శపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నేను బండరాతి వంటి గుండెతో తల్లిని శపించాను గనక బండరాతులతో కూడిన కొండగా మారి నీ కోసం తపస్సు చేస్తాను నేను భవిష్యత్తులో. నువ్వు కంగారు పడకు, నీకు శాప విముక్తి కలగజేస్తాను. ఈ 2వ గుడ్డు ఉందే, దాన్ని ఇంకొక 500 ఏళ్ళు ఉండలే. 1000 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పటికి 500 ఏళ్ళు గడిచింది కదా, ఇంకో 500 ఏళ్ళు గడిస్తే 1000 ఏళ్ళు పూర్తవుతాయి. అప్పుడు అందులోంచి గరుత్మంతుడనే ఒక మహాత్ముడు పుడతాడు. అతడు నీకు శాప విముక్తి కలగజేస్తాడు. అతన్ని మాత్రం పాడు చేసుకోకన్నాడు. ఆ తర్వాత కథ మీకు తెలుసున్నది. గరుత్మంతుడు పుట్టాడు, ఈవిడికి దాస్య విముక్తి అయింది. ఈవిడ కద్రోకి దాస్యం చేయటం అదంతా కథ ఇక్కడ అక్కర్లా. ఈ అనూరుడు తొడలు తయారు కాలేదు, పైగా తల్లిని శపించాను, దీనికి ఏమిటి ప్రాయశ్చిత్తం అనుకుని వెంటనే భూలోకంలో ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతమే ఈనాటి అరుణాచలం. అక్కడికి వచ్చి తొడలు లేని ఆయన అలాగే అతి కష్టం మీద కూర్చుని కఠోర తపస్సు చేశాడు శ్రీమన్నారాయణుని కోసం. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నేను ఒక కొండగా మారిపోవాలి, నా కొండ నాలాగా ఎర్రగా ఉండాలి. ఆయన అరుణవర్ణంలో ఉండేవాడు. నా కీర్తి జగత్ ప్రసిద్ధికి ఎక్కాలి, నన్ను ప్రతిదినము ఉదయం మొట్టమొదటి నన్నే ప్రజలు చూడాలి. ఇలాంటి వరం ఏమన్నట్ట. ఈ వరం శివుడు మాత్రమే ఇస్తాడు. శివుడి కోసం తపస్సు చేయి అన్నాడు ఆయన. మళ్ళీ 20 ఏళ్ళు శివుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయన సూర్య భగవానుడికి నేను ఒక రథం ఇస్తున్నాను భవిష్యత్తులో. రథసప్తమి నాడు, నేను చెప్పాను మీకు, మాఘసప్తమి నాడు సూర్యుడు రథం ఎక్కుతాడు. ఆ రథానికి నువ్వు సారథిగా పెడతావు. నీ ఎర్రని రూపం ప్రజలకు ముందు కనపడుతుంది. చూడండి, సూర్యుడు ఎర్రగా కనపడతాడే, ఆ ఎర్రని రూపం నిజానికి అరుణుడిది. నీ వర్ణం వారికి కనబడుతుంది. అప్పుడు అందరూ అరుణుడు అని నిన్ను పిలుచుకుంటారు. నువ్వు ఒక రూపంతో సూర్యుడికి సారథిగా ఉంటావు. ఈ శరీరం ఇక్కడ వదిలేసి దివ్య రూపంతో సూర్యుడికి సారథిగా వెళ్ళు. ఈ నీ వదిలిన శరీరం ఒక కొండగా మారుతుంది. అది అరుణగిరి అని పిలువబడుతుంది. గిరి అన్న అచలము అన్న కొండ, అరుణాచలం అని పిలువబడుతుంది. నీ మీద కొద్ది రోజులలో నేను ఒక అద్భుతమైన లింగ రూపంలో, స్తంభ రూపంలో ప్రత్యక్షం అవుతాను. ఇక చూడు, నీవు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతావు. ఆకాశంలో సూర్యుడు ఉదయించినప్పుడు నీ దర్శనమే అవుతుంది. ముక్తి పొందాలనుకున్న వాడు కూడా నీ చుట్టూ ప్రదక్షిణకి వస్తారు. ఈ రకంగా జగత్ ప్రసిద్ధికి ఎక్కుతామని వరం ఇచ్చాడు. వెంటనే అనూరుడు ఆ శరీరం విడిచిపెట్టి దివ్య శరీరంతో సూర్యుడికి సారథైపోయాడు. ఆయన విడిచిపెట్టిన శరీరమే ఈ రోజు మనందరం అరుణాచలం అని పిలుస్తున్నామే ఆ పర్వతంగా మారిపోయిందన్నమాట. అక్కడ శివుడు ఎలా వచ్చాడు, ఏమేం చేశాడు, ఈ దివ్య కథలతో రేపు యథాప్రకారంగా మళ్ళీ మనం 12వ రోజు కార్యక్రమంలో 6:15 కల్లా ప్రారంభించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాజ్ఞేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో